తాకట్లో ఉన్న మీ బంగారం ఈ రోజు ఎంత ధర చేస్తుందో కొమ్మూరి గోల్డ్ వాళ్ళకి కాల్ చేసి ఫ్రీ గోల్డ్ కాస్ట్ చెక్ చేసి చెప్తారు. ఒక్క విషయం మేడం, మీ హస్బెండ్ మిమ్మల్ని రాజకీయాల్లోకి తీసుకురావాలనుకున్నారు. ఓకే, ఒక బీసీ ట్రంప్ కార్డు ఉపయోగించి మిమ్మల్ని ముందు పెట్టారని అనుకుంటాం కాసేపు. ఓకేనా, బీసీ ట్రంప్ కార్డు ఉపయోగించి ముందర పెట్టారు. అయినా కూడా అవతల మీ ప్రత్యర్థి బలమైన నాయకురాలు, మంత్రి, ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజనీ గారు, అసలు వైసీపీలో గ్లామరస్ లేడీగా కూడా పేరు పొందారు. ప్లస్ గుంటూరులో ఎక్కడ చూసినా కూడా డిజిటల్ బోర్డ్స్, డిజిటల్ దాని ద్వారా కూడా ఆమె ప్రోగ్రాములు అవి ఇవి చాలా నానా హంగామా, సోషల్ మీడియాలో ఎప్పుడు కూడా హంగామా చేస్తుంటారు అనమాట. అంతటి మాస్ ఉమెన్ అనుకోవచ్చు, మాస్ నాయకురాలు అనుకోవచ్చు, ఒక మంత్రి. ఆమె నాకు ప్రత్యర్థి కదా, ఎలా గెలుస్తాను ఆమె మీద అన్న ఒక భయం రాలేదు మీకు? మెయిన్ ఈ సిస్టమ్ లోకి ఎంటర్ అవగానే ముందు నా బలాలు, అవతల వాళ్ళ బలహీనతలు, ఈ రెండే నా మైండ్ లో ఉన్నాయండి. దానివల్ల ముందుకు వెళ్ళిపోవడమే తప్ప వాళ్ళ బలాలను నేను లెక్క పెట్టుకొని నేను బలహీన ఎప్పుడు అవ్వలేదు. అండ్ మీరు అన్నట్టుగా సమ్ సోషల్ మీడియా ఇవన్నీ ఎలా అయితే ఉన్నాయో ఎప్పుడు పబ్లిసిటీకి ఎక్కువ పెద్దపీట వేయడం జరిగింది గత ప్రభుత్వం అంతా. అది ఎలాగో ప్రజలు ప్రభుత్వం పక్కన విడుదల రజనీ గారు ఎక్కడ డిజిటల్ బోర్డ్స్ కనిపించాయి మనకు గుంటూరులో. ఎక్కడికి వచ్చినా కూడా ఆమె చేస్తున్న ప్రోగ్రామ్స్, అవతాతలతో కలిసి ప్రజలతో ఉండేది ఏదైతే ఆమె చేసే కార్యక్రమాలను కూడా ఆ డిస్ప్లే అయ్యేటి అన్నమాట గుంటూరులో. అవన్నీ చూసి చాలా పబ్లిసిటీ. మీరు చూసే కొత్త అంటే పబ్లిసిటీ కూడా ఒక స్థాయి దాటిపోయింది అనుకోండి, ఎవర్షన్ వచ్చేస్తుంది. సో అవుట్ ఆఫ్ నిజానికి పబ్లిసిటీకి డిఫరెన్స్ పీపుల్ తెలుసుకున్నారు. అది గుంటూరు ప్రజల ప్రత్యేకత. గుంటూరు ప్రజలు పని కావాలా, పబ్లిసిటీ కావాలంటే పని చేసే వాళ్ళని ఎంచుకున్నారు. అంటే మీరు పని చేసే వాళ్ళని ఎలా తెలుసు? వాళ్ళు మీరు వ్యాపారస్తులు. ఆమె మొన్నటికు గృహిణి వికాస్ హాస్పిటల్ తర్వాత డైరెక్టర్ అయ్యారు. ఈమె పని చేయగలదనే నమ్మకం. కొత్తగా గుంటూరు వచ్చారు. మేము గత దశాబ్ద కాలంగా గుంటూరులో ఉంటూ ప్రజలందరితో కలిసిపోయి రకరకాల సంబంధ బాంధవ్యాలు అంటే గుడ్ రిలేషన్స్, బిజినెస్ రిలేషన్స్, ఫ్రెండ్షిప్స్ లేదా వీటితోటి అందరికి పీపుల్కి వెళ్ళను. మేము మా వికాస్ హాస్పిటల్స్ ఉంది, మా హెడ్ క్వార్టర్స్ ఇక్కడే ఉన్నాయి. పీపుల్ అందరికీ మేమేంటో, మా ఫ్యామిలీ ఏంటో బాగా తెలుసు. కాబట్టి మేము కమిట్మెంట్తో పనిచేస్తాం. మా ఫ్యామిలీ అనేది గుంటూరు ప్రజలకి వెళ్ళను అనమాట. నిజంగా మీరు ఈ ఫ్యామిలీ కమిట్మెంట్తో ఉంటుంది, ఫ్యామిలీ ఖచ్చితంగా వాళ్ళకి మేలు చేస్తారని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ప్రజలు భావించి మిమ్మల్ని గెలిపించారా, లేదంటే గాలిలో తోస్తే ముందుకు పడిపోయారా? అంటే ఇక్కడ ఎన్డీఏ గాలి ఎలా వచ్చేసింది కదా, ఆ గాలి అలా తోస్తే ముందు పడిపోయారు అందరిలో. గాలి దోస్తే పడేదానికి నేనే ఎందుకు? ఎనీబడి కెన్ బి హియర్. టికెట్ వచ్చింది మీకే కదా. అదే వాళ్ళు నిర్ణయించే పర్సన్ ని గాలి వచ్చేస్తుంది కాబట్టి ఎవరినైనా పెట్టచ్చు. మీరు ఇందాక అన్నారు ఇంతమందిని కాదనుకొని, ఇన్ని బలాల్ని కాదనుకొని మీకు ఇచ్చారు కదా అని అన్నారు. అదే ఏదో ఒక బలాన్ని ఉంచేవారు కదా గాలి అయితే. సో అలా కాకుండా ఒక మోటోతో వస్తున్నాము, ఒక సర్వీస్ ఇంటర్ప్రిటేషన్ తో వస్తున్నాము. అన్నీ ఉండాలి. ఇప్పుడు మీరు ఒక ధనంతోనే పాలిటిక్స్ అయిపోదు. చాలా మంది ధనవంతులు ఉన్నారు సొసైటీలో. ధనం మూలం ఇదం జగత్. చాలా మంది ఉన్నారు, ఖర్చు పెట్టగలిగే వాళ్ళు ఉన్నారు, ఈ సిస్టమ్ లోంచి రాగలిగే వాళ్ళు ఉన్నారు. బట్ వాళ్ళకి టికెట్ రాలేదు. బాగా వక్తలు ఉన్నారు, చాలా బాగా విశ్లేషించి చాలా బాగా చెప్పగలిగే వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి టికెట్ రాలేదు. మీరు అన్నారు క్యాస్ట్, బీసీ చాలా మంది ఉన్నారు. నేను ఒక్కదానే ట్రంప్ కార్డ్ కాదు, వాళ్ళకి రాలేదు. కానీ రెండు ఇక్కడ న్యాయం చేయొచ్చు. ఇక్కడ మీ హస్బెండ్ కమ్మ సామాజ వర్గము, అలా కాంబినేషన్ కూడా ఉన్నారు. ఇక్కడ బీసీకి న్యాయం చేసినట్లు అవుతుంది, సొంత సమాజ వర్గం కమ్మకు న్యాయం చేసినట్లు అవుతుంది. మీరనే కాంబినేషన్ కూడా ఉన్నారు, ఆశించిన వారు ఉన్నారు. ఓకే, అట్ ద సేమ్ టైం ఓన్లీ సర్వీస్ ఓరియంటెడ్, ఇవేవి లే, ఓన్లీ సర్వీస్ ఉంది. సో ఏ ఒక్కటి ఉన్నా సాధ్యపడేది కాదు. మాకేంటంటే మా లక్ అండ్ మా ఎబిలిటీస్ ఏంటంటే అన్నీ ఉన్నాయి. సో ఇది గాలి అని అనుకుంటే 50,000 పైగా రాదు. అన్ని ఉన్నప్పుడు ఆ పార్టీ మిమ్మల్ని అనౌన్స్ చేయాలనుకున్నప్పుడు కొంత అమౌంట్ చూపించమనింది. అందరికీ అడిగిందిలేండి, ఎంత అమౌంట్ ఖర్చు పెద్ద చూపించారు. మీ దగ్గర అప్పుడు లిక్విడ్ క్యాష్ లేకపోతే మీ హస్బెండ్ యొక్క పార్ట్నర్ నెల్లూరు జిల్లాకు చెందిన ఆయన వచ్చి కొంత మనీ చూపించారు. అడగాలి. ఇక్కడ బయట అపోహలు వెయ్యి ఉంటాయి. ఇందాక మీరు క్వశ్చన్స్ లో కూడా ఆమెకి ఈమెకి డిఫరెన్సియేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మిమ్మల్ని ఎందుకు ఎంచుకోవాలని అడిగారు. దాని తర్వాత మీ గెలుపులో మీ పాత్ర ఉందా అంటే మా పాత్ర మొత్తం లేదు. మా గెలుపులో తెలుగుదేశం కార్యకర్తలు చాలా బలంగా పనిచేశారు, జనసేన బాగా పనిచేశారు, బీజేపీ కార్యకర్తలు బాగా పనిచేశారు. జనరల్ గా వేవ్ స్ట్రాంగ్ గా ఉంది. అట్ ద సేమ్ టైం మా ఎఫర్ట్స్ ఉండటం వల్ల మెజారిటీ డబుల్ గా వచ్చింది. కోవెలమూడి నాని గారు వీళ్ళందరూ మీకు పూర్తిగా సహకరించలేదు. అందరూ బాగా పనిచేశారు. ఇక్కడ తెలుగుదేశం చెప్పండి 100% చెప్తున్నా నేను, మనస్ఫూర్తిగా. 100%. మీరు చూడండి, ఎనీ వీడియో చూడండి, ఎనీ మూవ్మెంట్ చూడండి, ప్రతి కార్యక్రమం చూడండి. ఇక్కడ అలాంటి సహకరించలేదంటారు. ఇక్కడ అలాంటి వారు ఎవరూ లేరు. ఖచ్చితంగా ప్రతి ఒక్క కార్యకర్త తెలుగుదేశం గానీ, జనసేన గానీ, బీజేపీ గానీ ప్రతి ఒక్కళ్ళు బాగా కష్టపడి పనిచేయడం వల్ల మాత్రమే మంచి మెజారిటీ వచ్చింది. ఇందాక మీ క్వశ్చన్ కూడా ఆగిపోయింది.
ఇక్కడ పార్ట్నర్ డబ్బులు లిక్విడ్ అని ఇవన్నీ పుకార్లో భాగంగా మాత్రమే మీ దాకా రీచ్ అవుతుంది తప్ప మమ్మల్ని డబ్బులు చూపించమంటాం కానీ లేదా బయట తెచ్చి వాళ్ళ ముందు పెడతారు కానీ ఇలాంటి ఏం జరగలే. వెరీ క్లియర్ గా మేము ఎలక్షన్ చేసాం. ఒక్కసారిగా విడుదల రజనీ గారి మీద గెలిచిన తర్వాత మీకు ఏమనిపించింది మేడం? అసలు నేను ముందు నా అభ్యర్థి ఎవరున్నారు అన్నది నేను కన్సిడరేషన్ లో చూడలేదు. మీకు ఇందా చెప్పాను, నా బలం అవతల వాళ్ళ బలహీనత. అవతల వాళ్ళ బలహీనత ఏంటి? ఆ బలహీనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. విడుదల రజనీ ఇస్ నథింగ్ అండి. వాస్తవానికి చెప్పాలంటే మీరు నా స్పీచ్ ఓపెనింగ్ వచ్చిన మంత్రి గారు అండి నథింగ్ అంటారు మీరు? అదేనండి, క్యాండిడేట్ గా ఆవిడ మంత్రి, ఆవిడకి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ ఇచ్చాము, ఇన్వైట్ చేసాము, అది వేరేనండి. మీరు క్యాండిడేట్ గా అడుగుతున్నారు. క్యాండిడేట్ గా నా ఎదురుగా ఎవరున్నా నేను అసలు అది మైండ్ లోకి తీసుకోలేదు. మీరు నా పాత ఎప్పుడైనా వీడియోస్ మీకు కుదిరితే చూడండి. నేను ఎప్పుడు కూడా ప్రభుత్వాన్ని టార్గెట్ చేశాను తప్ప వాళ్ళ ప్రభుత్వ విధి విధానాల్ని మాట్లాడాను తప్ప నా అభ్యర్థి ఎవరు, ఆవిడ పర్సనల్స్ ఏంటి, ఆవిడ ఇదేంటి అదేంటి అని నేను ఎప్పుడు మాట్లాడలేదు. ఆవిడ చాలా కొత్త గుంటూరు వెస్ట్ కి, ఆవిడకి అసలు ఏమి తెలియదు. గుంటూరు వెస్ట్ ఎందుకు వచ్చారో కూడా నాకు తెలియదు. పని సో అంటే ఇక్కడ ఎలా విన్ అవుతారు అనుకుని వచ్చారో నాకు తెలియదు. సో అభ్యర్థి ఎవరైనా సరే, అభ్యర్థి ఎవరైనా అయి ఉండొచ్చండి. నేను అభ్యర్థిని ఎప్పుడు మైండ్ లో పెట్టుకోలేదు. పలానా వ్యక్తిని పలానా మంత్రిని ఓడిస్తున్నానని అసలు పెట్టుకోలేదు. నాకున్న యాడెడ్ అడ్వాంటేజ్ అయితే ఒకటి, ఆవిడ విపరీతమైన అవినీతి పరురాలు అవడమే నా అడ్వాంటేజ్. చిలకలూరుపేట అంతా చెప్పుకుంటా ఉంటారండి. మరి చాలా అక్కడ చేసి ప్రజలు ఎక్కడైనా ప్రజలే కదండి. అక్కడ ప్రజలే, ఇక్కడ ప్రజలే కదండి. ఇక్కడ ప్రజలు కాకుండా అక్కడ మాత్రం ప్రజలు లేరు కదా. అక్కడ చెల్లని రూపాయి ఇక్కడ చెల్లుతుంది అనుకున్నారు కదా. అది వాళ్ళు అనుకున్నారు. వాళ్ళు కదా, అది వాళ్ళ పర్సెప్షన్ కదా. చెల్లదు కాబట్టి చేశారు మీరు, ప్రజలు చేశారు. మీ యొక్క ఇదే పర్ఫార్మెన్స్ ఏం లేదంటారా? ఇట్స్ ఏ కాంబినేషన్ అండి. ఇందాక సార్ చెప్పినట్టు అన్ని కలిసి వస్తేనే ఏదైనా జరుగుతుంది. అది అందరి కృషి ఉంది కాబట్టి చెప్పండి. మీ కోలిము నాని గారు, ఆలపాటి రాజా గారు, భాష్యం రామకృష్ణ గారు అందరు సహకరించారు మీకు పూర్తిగా? సార్ యాక్చువల్ గా ఏంటంటే మీరు అన్నట్టుగా ఎక్స్పెక్ట్ చేశారు. ఎక్స్పెక్ట్ చేసి విఫలమైనప్పుడు కొంచెం పించింగ్ ఉంటుంది. అయితే ఎవరు కూడా అవుట్ ఆఫ్ పార్టీ దాటి వాళ్ళ విధి విధానాలు దాటి వెళ్ళరు. ఎట్ ద సేమ్ టైం 100% మాకు అందరూ సహకరించిన వాళ్ళే, వాళ్ళ వేలో అందరూ కూడా హెల్ప్ చేసిన వాళ్ళే. అండ్ మా స్ట్రెంగ్స్ అన్ని కలిసి వచ్చాయండి. ఒకటని చెప్పలేము మనం. ఫైనల్ గా ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు మీరు? ప్రజలు గడిచిన 10 ఏళ్లలో చాలా ఇబ్బందులు పడ్డారు. మంచి ప్రభుత్వం వచ్చింది, ఎన్డీఏ కూటమి గెలిచింది, ఒక నిబద్ధత గల నాయకులు వచ్చారు. అయితే కొంచెం సంయమనం పాటించాలి. ఒక్క రోజులో 2 నెలల్లో మీరు అనుకుంటున్నట్టు 100% మార్పు అనేది రాదు. ఈ 5 ఏళ్లలో ఖచ్చితంగా మీరు ఏ కోరికలు అయితే కోరుకొని, ఏ ఆశ అయితే పెట్టుకొని ఎన్డీఏ కూటమిని గెలిపించారో అవి 110% నెరవేరుతాయి. కాబట్టి కొంచెం పేషెన్స్. నెరవేరకపోతే ఏం చేస్తారు? మొన్న నెరవేరకపోతే ఏం జరిగింది? 2029లో పోయి ఓట్లు అడగరా? ప్రజలు అనేవాళ్ళు ఎప్పుడైనా ఏ డెసిషన్ అయినా తీసుకోవడానికి రెడీగా ఉంటారు. మొన్న తీసుకున్నారు, రేపు తీసుకుంటారు. అది వాళ్ళ ఇష్టం, నిర్ణయం వాళ్ళకే ఉంటుంది. భవిష్యత్తులో ఇక్కడ విడుదల రజనీ గారికి స్థానం ఉండదు అనే విధంగా పాలన ఉంటుందని ఆయన ఊహించుంటా? ఏ ఇతరత్ర పార్టీకి ఉండదు అంటున్నాను. అక్కడ విడుదల రజనీ కావచ్చు, లేకపోతే ఇంకొకరు కావచ్చు. టీడీపీ ఇది ఏదైతే కంచు కోట అని అంటారో అది కంచు కోటగానే మిగిలిపోతుంది. ఆ కోటకు రాని గల్లా మాధవి గారేనా? అది ప్రజలు ఇష్టం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.